జై శ్రీమన్నారాయణ. గత జన్మలో మన ఉన్న పాపాలు ఈ జన్మలో దాని ఫలితం కర్మ అనుభవించాలి అని చెప్తూ ఉంటారు. అయితే వాస్తవానికి ఏంటంటే, ఎలాంటి గత జన్మ పాపాలైనా ఈ జన్మ చేసినటువంటి అపచారాలకు అనుభవించిన కర్మలైనా కూడా ఆ యొక్క కష్టం నుంచి బయటపడే మార్గం కూడా ఉంది. దైవనామ స్మరణ. దైవాన్ని నమ్ముకుని గనక ఎవరైతే ఆరాధిస్తారో, అనుష్ఠానం చేసుకుంటారో వాళ్లకు ఈ కర్మ నుంచి విముక్తి పొందుతుంది. ఎలాగైతే ఒక ఇబ్బంది సర్జరీ చేసినప్పుడు కానీ లేదా దెబ్బ తిరిగినప్పుడు డాక్టర్ గారు మార్ఫింగ్ అంటే మత్తు సుది ఎలా ఇస్తాడో, ఆ ఇంజెక్షన్ ఇవ్వడం వల్ల మనకు నొప్పి ఉండదు కానీ మనకు కనబడదు. లోపల ఆ యొక్క ఇబ్బంది అలానే ఉంటుంది కానీ మనకు స్పర్శ ఏర్పడదు, మనకు ఆ యొక్క అనుభూతి రాదు, ఆ ఇబ్బంది మనకు రాదు. అదే విధంగా మన యొక్కటువంటి కర్మ చేసే ఫలితము ఆ కర్మ అనుభవించినా కూడా ఆ నొప్పి లేకుండా చూసేటువంటి బాధ్యత భగవంతుని మీద ఉంటుంది. ఎప్పుడు మనము ఆ యొక్క భగవంతుని నిష్కల్మషమైనటువంటి అత్యంత ప్రేమపూర్వక భక్తితో ఆరాధిస్తే గనక నేను చెప్పినట్టుగా జరుగుతుంది. ఎలాగైతే డాక్టర్ గారు మత్తు ఇస్తే నొప్పి తెలియకుండా గాయాలు నయమవుతాయో, అదేవిధంగా మనం కర్మను అనుభవిస్తూ కూడా అలాంటి దుఃఖం లేకుండా, నొప్పి లేకుండా కర్మరాశి కరిగి పుణ్య ఫలితం మనకు దక్కుతుంది. కావున భక్తులందరూ దైవనామస్మరణం వల్ల అంత విశేషమైనటువంటి ఫలితాలు ఉంటాయి. కావున మనం అందరం కూడా నిరంతరం వస్తేనేమి, ఇప్పుడు దుర్గా నవరాత్రులు వస్తున్నాయి, అమ్మవారికి సన్నిధానంలో వెచ్చించండి మీ యొక్క సమయాన్ని. అమ్మవారి శ్రీమాత్రే నమః ధ్యానం చేయండి, సత్కర్మలు ఆచరించండి. తద్వారా గత జన్మ పాపరాశి కరిగి పుణ్య ఫలితం దక్కి మనకు సద్గతులు కలుగుతాయి. జై శ్రీమన్నారాయణ.